హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. అదాలత్లో ఆటో డ్రైవర్ను నడి రోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు మరో డ్రైవర్. మృతుడు కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన రాజ్ కుమార్గా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. హనుమకొండలో దారుణం చోటు చేసుకుంది. అదాలత్లో ఆటో డ్రైవర్ను నడి రోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు మరో డ్రైవర్. మృతుడు కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన రాజ్ కుమార్గా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. హనుమకొండ నగరంలో పట్టపగలే నడిబొడ్డున దారుణ హత్య జరిగింది. అదాలత్ జంక్షన్ లో మరో ఆటో డ్రైవర్ నడి రోడ్డుపై కత్తితో దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన మాచర్ల రాజకుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. కత్తితో పొడిచి వెంకటేశ్వర ఆటో డ్రైవర్ పారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక యువతికి సంబంధించినటువంటి వ్యవహారానికి నేపథ్యంలోని హత్య హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ యువతి సంబంధించి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరి ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ నెలకొన్న తర్వాత కత్తితో ఆటో డ్రైవరు రాజకుమార్ ను వెంకటేశ్వర్లు పొడిచి చంపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేలిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేరిన తర్వాత ఈ యువతితో ఇద్దరు ఆటో డ్రైవర్లకు ఎప్పుడు పరిస్థితి ఏర్పడింది, అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎక్కడికి ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి, ఈ ఇద్దరు కూడా ఎప్పటి నుంచి ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది, ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించి కావచ్చు వివాహేతర సంబంధించిన గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో తేలేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి హనుమకొండ నగరంలోని నడిబొడ్డున ఒక వివాహేతర సంబంధం కారణంగా ఆటో డ్రైవర్లు ఇద్దరు ఘర్షణ పడడం కావచ్చు, మరో ఆటో డ్రైవర్ ను ఇంకో ఆటో డ్రైవర్ పొడిచి చంపడం అయితే ఇప్పుడు జిల్లాలో చర్చించిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా నిందితుడి కోసం దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. నిందితుడు కత్తితో పొడిచి వెంకటేశ్వర్లు పరారైనట్టుగా తెలిసింది. పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రహీం. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.